హలో ఫ్రెండ్స్, హాయ్. బాగున్నారా? టుడే వీడియో వచ్చేసి మిరపకాయ బజ్జీలు తయారు చేస్తున్నామండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే శనగపిండి తీసుకున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకోండి, చిటికెడు పసుపు, చిటికెడు కారం, తగినంత ఉప్పు, కొద్దిగా వాము పొడి కూడా వేసుకోండి. నేను వాము వేసుకోవట్లేదండి, వాముని మెత్తగా మిక్సీ పట్టి పౌడర్లా చేశాను. అన్నీ మిక్సీ చేసి వాటర్ పోసి కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ పోసి మిరపకాయకి పట్టేంతగా కలపాలండి పిండిని. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేలా కలుపుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని మిరపకాయలు తగినన్ని మిరపకాయలు తీసుకుందామండి. కారం అయితే ఉండవు, కొద్దిగా స్వీట్గానే ఉంటాయి. కారం కావాలన్న వాళ్ళేమో గింజలు ఉంచాలి, కారం వద్దనుకున్న వాళ్ళేమో గింజలు తీసేయాలండి. దాంట్లో మనం పెట్టాల్సింది ధనియాల పొడి, ఉప్పు కొద్దిగంత, వామ పొడి, ఇవి మిరపకాయలో పెడదామండి చీల్చి. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయని ఇలా తీసి చూడండి ఫ్రెండ్స్, మనం గింజలు తీసేయాలి. మేమైతే కారం తినమండి, అందుకే గింజలు తీసేస్తున్నాను. మిరపకాయలు తడి లేకుండా ఇలాగ పెద్దగా బాగున్నాయి కదండి, ఉంచుకోవాలి తడి లేకుండా. గింజలు లేకుండా మొత్తం ఇలా తీసేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న పౌడర్ని కట్ చేసిన మిరపకాయల్లో పెట్టాలండి. ఇలా పెట్టాలండి, అన్ని మిరపకాయలు పెట్టాలి. కారం ఉండదండి ఇలా పెడితే. మసాలా పొడి, ఆయిల్ పోసామండి. ఆయిల్ వేడెక్కిందో చూసుకొని మనం రెడీ చేసుకున్న మిరపకాయలని బజ్జీలా చేసుకుందామండి. అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు ఇలా అయితే 10 నిమిషాలు అయితే ఉంచాలి గాయస్, గోల్డ్ కలర్లో వచ్చేసేపు. ఇలా అయితే గోల్డ్ కలర్లో అయ్యేసేపు అయితే ఉంచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. మేము చేసే విధానం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.